ప్రజలకు ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి సమాయత్తమవుతున్న సందర్భంలో మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. కనుక మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన పాఠశాలలో ఈ సంవత్సరం ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాల్లో మనం విజయాన్ని సాధించినట్లున్నాం. ఒకటి, దాదాపు అంటే మా ఉపాధ్యాయ బృందం నుంచి విన్నటువంటిది ఏంటంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ సంవత్సరం సాకారమైంది. అది మన మదన్ రూపంలో 10/10 రావడం, మన మదన్ రూపంలో మనందరికీ ఆ రకమైనటువంటి ఒక 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారమైంది. కనుక ఆ 10వ తరగతికి బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు టౌన్లో అంటే గద్వాల జిల్లాలో వచ్చినటువంటి 10వ తరగతి రిజల్ట్ కన్నా మన స్కూల్ రిజల్ట్ కాస్త వెనుకనే ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు ఈరోజు కలెక్టరేట్ నుంచి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో చూస్తే వరుసగా 4 పేర్లు మనవే ఉన్నాయి. ఆ లిస్టు చూసి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మధ్యలో ఒక 2 తీసేస్తే 7 పేర్లు ఉంటుండే. కనుక ఈ రకమైనటువంటి భావన కలగడం చాలా ఆనందదాయకమవుతుంది. నాకు నిజంగా కూడా నేను గద్వాలకు రావడం కొంచెం ఇబ్బంది అనిపించినా, బాధ అనిపించినా మా స్కూల్ అయ్యా 10/10 వచ్చింది అని చెప్పుకోనికి నేను నిజంగా కూడా మహబూబ్నగర్లో గర్వపడుతున్నాను. అట్లాగనే ఈ పాఠశాలకు ఈ నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎన్సిసి యూనిట్ కూడా ప్రారంభమైంది. ఎన్సిసి యూనిట్ కూడా వచ్చింది. ఈ సంవత్సరము 13 సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికలకు మన పాఠశాల నుంచి ఎన్సిసిలో చేరేటటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇప్పుడు 9th 8th 9thలో ఉండేటటువంటి పిల్లలు, అందులో 33% గర్ల్స్, మిగతా వాళ్ళు బాయ్స్ను తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కనుక అది కూడా ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. కనుక ఈ పిల్లలను ఆదర్శంగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఈ పాఠశాల నుంచి అదే రకమైనటువంటి వరవడిని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేయడం అనేటటువంటిది ఒక గర్వకారణం అయితే, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంతోషదాయకమైనటువంటి పరిణామం. కనుక మరొకసారి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ఉపాధ్యాయ బృందానికి మరొకసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు అంటే కలెక్టర్ గారి ఆదేశానుసారం 10 GPA వచ్చినటువంటి వారికి ఏమో కలెక్టర్ గారు సన్మానం చేస్తారు. అట్లానే మిగతా 9 నుంచి పైన 10 వరకు 9.8 వరకు వచ్చినటువంటి పిల్లలకు మనం సన్మానం చేయాలి అనేటటువంటి అంటే అక్కడి నుంచి మెరిట్ సర్టిఫికెట్స్ పంపడం జరిగింది. ఇప్పుడు ఆ మెరిట్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తాం. కనుక సార్ దౌలత్ సార్ సర్టిఫికెట్ రాస్తున్నాడు. దౌలత్ సార్ రండి, తర్వాత రాద్దాం రండి. అది MOMBలో ఉన్నది పోయిన సంవత్సరం. ఇప్పుడు PM శ్రీ కింద కూడా మన స్కూల్ సెలెక్ట్ అయింది. కనుక మన స్కూల్కు కొంచెం మంచి అవకాశాలు ఉంటాయి. రండి సార్, విష్ణు సార్ రండి అమ్మ, ఇటు రండి, అందరు రండి. ఆ పిల్లలకు ఇచ్చేటప్పుడు రండి సార్, రండి.
దాన్ని కూడా మనం ఆన్ చేసి పెట్టాలి. సార్ మీరు పైకి రండి. అందరు రండి సార్, వాళ్ళందరూ రండి సార్, అందరు రండి. డీజర్ తొందర